నమస్కారం. శ్రీ సాయి పూజ సామాగ్రి ఓంకారానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలకు పరిహారాలను తెలియజేస్తూ, అలాగే మనకి ప్రతిరోజు మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తూ, యోగక్షేమంలో ఎన్నో ఉపయోగకరమైన సూచనలు తెలియజేస్తున్న రమల శాస్త్ర ప్రవీణులు ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురూజీ మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ఈ రోజు ఎలా ఉంది? అలాగే ఈ రోజు మీరు మాకు ముందుగా ఏం చెప్పబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆదిశేషాయ నమస్తభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. హరి ఓం. ఈరోజు చాలా విశేషమైన రోజే, సోమవారం. అంతేకాకుండా చతుర్దశి. ఇంకేం చతుర్దశి మధ్యాహ్నం వరకు ఉంటుంది, తర్వాత పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. కానీ మరింత విశేషం అంటే ఈరోజు సౌరమాన యుగాది. అంటే సౌరమానము అంటే కేరళ, తమిళనాడు, మంగళూరు కొన్ని ప్రాంతము వాళ్ళు ఈరోజు న్యూ ఇయర్ అంటే కొత్త ఏడాది, మనం యుగాది ఎలా ఆచరించామో అలా ఆచరించే పద్ధతులు మనకుంటుంది. చాలా అద్భుతమైన విశేష రోజు. అంతేకాకుండా ఈరోజు హస్తా నక్షత్రము. హస్తా నక్షత్రంలో చంద్రుడు ఉదయించాడు. సోమవారం వేరే వచ్చింది. ఇక చతుర్దశి అంటే శివునికి చాలా శ్రేష్టమైన రోజు కూడా. అంటే శివ పరమాత్మని చాలా మంచి రోజు. ఈరోజు విశేషంగా ఈ ఎవరు ఈ సౌరమాన యుగాది అంటే చంద్రమాన మనం చేస్తాము, సౌరమాన యుగాది ఎవరు చేస్తున్నారో, సూర్యునికి ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు పండుగలు చేసే వాళ్ళకు కూడా ఈ సౌరమాన యుగాది శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈరోజు మీకందరికీ ఆరోగ్య, భాగ్య, ఐశ్వర్యాలు ప్రతి ఒక్కటి ఆ శివుని అనుగ్రహం, మీ కులదైవ అనుగ్రహం పొందాలని నేను ఆ దేవితో వేడుతూ ఉన్నాను. హస్తా నక్షత్రానికి సోమవారానికి చతుర్దశికి చాలా విశేషంగా ఉంటుంది. మాస శివరాత్రి మనకందరికీ తెలుసు, శివునికి చాలా విశేషమైన రోజు. హస్తా నక్షత్రంలో చంద్రుడు స్థితంగా ఉంటాడు కాబట్టి చంద్రుడు సోమవారము సూర్యుని పైన చంద్రుడు వస్తే అతను లేదా చంద్రుడిపై శివ చంద్ర ఏమంటాము చంద్రమౌళేశ్వర అంటాం. తర్వాత శివచంద్రుడు విశేషంగా ఉండే రోజు. చాలా మంచి రోజు ఈరోజు శివ పూజలు ఎన్ని చేస్తే కూడా భోగ జీవితం పొందవచ్చు. మీకు అనుకూలమైతే ఈరోజు ఒక అద్భుతమైన రోజు. కొత్త పండుగ, కొత్త ఏడాది సౌరమాన సూర్యునికి ఎక్కువ పూజలు చేయొచ్చు. కర్మఫలాలన్నీ వెళుతూ ఉంటాయి. కానీ మనము జీవితంలో మనం చేస్తున్న కర్మల వల్ల మనపై చాలా డిపెండ్ అవుతూ ఉంటాం. ఏదే ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్తాము, అక్కడ పుణ్యక్షేత్రాలు వెళ్ళి అక్కడ మంచిది చేయకుండా అక్కడ చెడ్డది చేస్తూ రావడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకొని ఇంటికి రావకముందే మద్యపానాలు, ధూమపానాలు చేయడం, తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏది చేయకూడదో మనము అలాంటిది చేసేయడం, ఇలాంటి కర్మల వల్ల ఎక్కువ పాపాలు పొందుతూ ఉన్నారు జనాలు. అంటే ఎలా అయిపోయిందంటే తీర్థక్షేత్రానికి వెళ్ళి కర్మాన్ని తొలగించుకొని రాండి అంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ చేయరాని పాపాలు చేసి ఎక్కువ కర్మ మూట కట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఎంతోమంది. అందువలన దయచేసి మీ జీవితంలో మీరు కాకపోయినా మీ కర్మ మీ పిల్లల వాళ్ళకి రాకూడదంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడానికే కర్మ కలుపుకోవడానికి అక్కడ వెళ్ళి వేరే ఏదేదో చేస్తూ వస్తే మీ కర్మ ఎక్కువైపోద్ది అంతే. అందువలన చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో మంచి విశేషాలు పొందవచ్చు, మంచి జ్ఞానము లభిస్తుంది, మంచి సిద్ధి కూడా అవుతుంది. ఈ రోజు ఏం చేస్తే మంచిదవుతుంది, ఏం చేయాలి, ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబంలో ప్రతి ఊరికి ఆయుష్ వృద్ధి కావాలంటే ఏం చేయాలి, అది యోగక్షేమంలో తెలియచేస్తాను. ఓకే గురూజీ, మనకి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ప్రియా అండి. నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, మా హస్బెండ్ గురించి. ఓకే, మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. ఆయన పేరు కిరణ్ కుమార్ అండి. ఆయన పుట్టిన తేదీ 4/9/1979, శ్రవణ నక్షత్రం 2వ పాదం. ఓకేనండి, గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా.
నమస్కారం స్వామి. చెప్పండి తల్లి. మా వారి పేరు కిరణ్ కుమార్ అండి. ఆయన పుట్టిన తేదీ 4/9/1979, శ్రవణ నక్షత్రం 2వ పాదం. కిరణ్ కుమార్ జాతకం ఏమో చాలా బాగుంది. శ్రవణ నక్షత్రం, మకర రాశి జన్మిస్తుంది. కుటుంబ స్థానము, జన్మస్థానము టోటలీ సుఖస్థానం. అంటే ఇతని కుటుంబ స్థానంలో కూడా మంచిగా లేదు, తర్వాత సుఖంగానూ కూడా లేదు. లైఫ్లో అన్నీ భగవంతుడు ఇస్తాడు, కానీ ఏది కూడా చక్కగా ఇతను అనుభవించడం కాదు. కుటుంబము, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా కూడా ఈతను వాళ్ళతో సపోర్ట్గా, కానీ అందరూ ఉన్నా కూడా అంతా వేడివేడిగా దూరం దూరంగా వాళ్ళ బతికేయాలి, అలాంటి జీవితం వచ్చేస్తుంది అని జాతకంలో చూపిస్తుంది. కానీ ఇతను ఏం ఉద్యోగం చేస్తున్నాడు తల్లి? ఆయన బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ అండి. ఆయన ఉద్యోగ వృత్యా ఎలా ఉంటుంది అభివృద్ధి? ఓకే, ఉద్యోగ వృత్తి చాలా బాగుంది, మంచి స్థాయికి వెళ్తాడు. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్ట అన్నీ ఉంది. ఉద్యోగంలో ఏం దోషం లేదు, కానీ ఇతని జాతకంలో ఆ ఉద్యోగం నుంచి మించి కుటుంబస్థ నుంచి నెమ్మది కోల్పోతాడని ఉంది. దాని నుంచి స్నేహితులు శత్రువులు అవ్వడం, కుటుంబస్తులు శత్రువులు అవ్వడం, ఆ తర్వాత కుటుంబస్థ నుంచి సుఖం రాకుండా ఉండడం, ఇలా అది ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ ఇతను ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాడు తల్లి. ఇప్పుడు ప్రమోషన్ ఏదైనా దొరుకుతుంది, ఇతనికి మంచి పొజిషన్కి వెళ్తాడు. ఇంకే ఇక మే, ఏప్రిల్, మే, జూన్ లోపల మీకు మంచి స్థాయికి వెళ్తాడు. కానీ ఇతని జన్మజాతకంలో 9వ స్థానంలో శని ఉండే దానివల్ల చాలా నిదానంగా అభివృద్ధి. 1 సంవత్సరానికి ఒక మంచి స్థాయికి వెళ్ళే లాంటి వాడు 4 సంవత్సరాలకు ఒకసారి వెళ్తూ ఉంటాడు. ఒక అంతస్తు ఒక్కొక్క మెట్టే వెళ్తూ ఉన్నాడు. అలా మందస్థితి అవ్వడానికి భాగ్యస్థానంలో శని ఉండే దాని వల్ల ఇలా జరుగుతుంది. ఆ ఒక శని నివారణాన్ని మీరు చేసుకునేస్తే మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు తల్లి. ఈ ఒక మధ్యమ వేలకి, అంటే కుడి చెయ్యి మధ్యమ వేలకి అతను ఒక 2 క్యారెట్ల ఆ నీల రత్నాన్ని వెండిలో ధారణ చేయాలి. అలా చేసుకొని ప్రతిరోజు ఇతను ఒక 108 రోజులు ఇతను పొద్దున్నే భోజనం తినక ముందు కాకులకి ఏదైనా మిక్చర్ కానీ లేక భోజనం కానీ అన్నం కానీ వేయాలి. ఎవ్రీడే 108 రోజులు. తర్వాత ప్రతి శనివారము బెల్లము తర్వాత నువ్వులు ఆ 2 కలిపి గోమాతకి తినబడుతూ రావాలి. ఇలా కరెక్ట్గా 16 వారాలు చేసుకొని ఇది ఒక 108 దినాలు చేసుకునేస్తే ఇతని జీవితంలో చాలా మంచి స్థాయికి వస్తాడు, మంచి పొజిషన్కి వెళ్తాడు. జీవితంలో శాంతి, నెమ్మది, సుఖం అన్నీ లభిస్తుంది తల్లి. ఇంతట్లోనే భూయోగం కూడా ఉంది. త్వరలో ఏదో ఫ్లాట్ తీసుకోవడం కానీ ఇల్లు కట్టడం కానీ ఏదో గుడ్ న్యూస్ ఉంది. దానికి కూడా మీకు మంచిగా చక్కగా జరుగుతుంది తల్లి. నమస్తే. గురించి ప్రస్తుతం మనకి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? ధర్మాగౌడ్ అండి. ఓకేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ నక్షత్రం? లేదండి. పర్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఐడియా ఉందా? జూన్ 7 అండి, 68. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే. నమస్కారం సార్. ఏ ఉద్యోగం చేస్తారు? నేను టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. జాతకం చాలా బాగుంది, కానీ జాతకంలో ఆరోగ్య స్థానము శత్రు బాధ అని చూపిస్తుంది. చాలా జాగ్రత్త ఉండాలి. లైఫ్ చాలా బాగుంటుంది, సమకం చేయొచ్చు, కానీ ఏమవుతుంది అంటే మీ లైఫ్లో జీవితంలో మీకు ఒక మంచి పొజిషన్ వచ్చాను అనే సమయం నుంచి ఇప్పటి వరకు నెమ్మది అనేది అసలు లేదు. అన్నీ ఉంటుంది, కానీ ఏ దాంట్లో కూడా శాంతి అనేది ఉండదు. అర్థమవుందా నేను చెప్తున్నది? అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీ కుటుంబస్తులే మీకు శత్రువులు అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం నుంచి, సోదరుల నుంచి కానీ లేదా ఆ కుటుంబస్తులు ఎవరు రక్త సంబంధికులు ఉంటారో వాళ్ళ నుంచి శాంతి లభించదు. ఏదైనా గొడవ కావచ్చు. తర్వాత మీరు ఎవరికైనా షూరిటీ ఇచ్చి చాలా ఇబ్బందిలా చిక్కేసుకుంటారు అని ఉంది. చాలా కేర్ఫుల్గా ఉన్నది. తర్వాత మీరు ఎంత డబ్బులు సంపాదించేసినా కూడా అది అస్సలు నిలవదు ఇంట్లో. ఏదో ఒక మానసికంగా ఎప్పుడో ఏదో ఒకటి ఇంట్లో మనసుకి బాధపడుతూనే ఉంటారు. ఏదో ఒకటి ఉంటుంది. 15 days వెరీ హ్యాపీ అంటే ఇంక 15 days ఖచ్చితంగా ఏదో ఒక సమస్య రానే వస్తుంది అని. ఇంకేం అవసరం లేదు, ఇంకేం బాధపడకండి. చిన్న దోషం ఇది. ఎందుకంటే 6వ ఇంట్లో ఆరోగ్య స్థానము శత్రుస్థానంలో కుటుంబాధిపతి తర్వాత పాపగ్రహాలు ఎక్కువ ఉండేదాని వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కువగా రాహుని పూజించాలి, అంటే సర్పదేవుల్ని పూజించాలి. మీరు ప్రతి మంగళవారము నియరెస్ట్ ఏదైనా ఈ సర్ప పెడగలు ప్రతిష్ఠిస్తారు దేవాలయం దగ్గర నాగదేవతల్ని. ఆ నాగదేవతలకి వెళ్ళి కొంచెం పాలు పోసి ఒక 5 ప్రదక్షిణ చేసి
సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ రావాలి. ఇలా 16 మంగళవారాలు చేసుకొని ప్రతి శనివారము మినుముల్ని మొలకలు కట్టించి అందులో కొంచెం సాసులు ఒక 2-3 డ్రాప్స్ వేసి బెల్లం వేసి గోమాతకి తినబెడుతూ రావాలి. ఇలా కరెక్ట్గా 16 వారాలు చేసేస్తే మీ జీవితంలో ఉన్న ఆ ఒక రాహు దోషం, శత్రుత్వ దోషం అన్నీ తొలగిపోతాయి. తర్వాత మానసిక నెమ్మది, కుటుంబంలో నెమ్మది, ఆ ఒక దాంపత్య జీవనానికి, తర్వాత ఉద్యోగంలో కూడా మంచి స్థాయికి వెళ్ళవచ్చు. ఆర్థికంగా కూడా మంచి పొజిషన్కి వచ్చేస్తారు. వేరే ఇంకే అవసరం లేదు, ఇలాంటివి చేసుకోండి. శీఘ్రమేవ సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీరు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తొందరలోనే సాల్వ్ అవుతాయి. ఇప్పుడు గురుజీ మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? కమల. ఓకేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి కోసం తెలుసుకోవాలి. మీ అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. మా పేరు సుజాత. ఆమెకు నక్షత్రం అది డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకేనండి, వయసు ఎంత ఉంటుందండి అంచనాగా? వయసు ఎంత ఉండొచ్చు అంచనా? 25. ఎంత? 25. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. చెప్పండి తల్లి. మా అమ్మాయి కోసం తెలుసుకోవాలి, సుజాత కోసం. సుజాత ఏం చదువుకోంది? సరే మా మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, ఒక మంచి స్థానానికి వచ్చి మాట్లాడండి. ఏదో కాల్ కట్ అయిపోతే చాలా కష్టము. కానీ సుజాత జాతకం చాలా బాగానే ఉంది, కానీ ఈ అమ్మాయి జాతకంలో ఆ దుస్థానం చూపిస్తుంది. రమల శాస్త్ర సుఖస్థానము, దుస్థానము. ఎన్నో అమ్మాయి మీకు? ఫస్ట్ అమ్మాయా? ఫస్ట్ కాదు, ఫస్ట్ అమ్మాయి, సెకండ్ బాబు పెద్దవాడు. అంటే ఈ అమ్మాయిల్లో చిన్న అమ్మాయి. అమ్మాయిలు ఎన్ని కూతుర్లు మీకు? అమ్మాయిలు 2, ఒక అబ్బాయి. ఓకే, అమ్మాయిలో లాస్ట్ అమ్మాయి ఈమె? ఈమె చిన్న ఆమె. ఓకే, ఏం చదువుకోంది? 10th వరకు చదువుకుంది. 10th వరకు చదువుకోంది. ఓకే, చాలా బుద్ధిమంతురాలే. కోపం ఎక్కువ మీ అమ్మాయికి, మాటలు ఎక్కువే, చాలా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ వాదం, అంటే ఆర్గ్యుమెంట్స్, చాలా వాద వివాదాలు చాలా ఎక్కువ ఉంటుంది. మాటలతో అసలు ఎవరు గెలవలేరు. కానీ ఎడ్యుకేషన్ బాగుండేది తల్లి, చదివించింటే బాగుండేది. అండ్ మ్యారేజ్ చూస్తున్నారా? మ్యారేజ్ కోసం ఎక్కడ ఎవరు కుదరటం లేదు సరిగ్గా. ఏం చేయాలి, ఎక్కడెక్కడ చూసినా ఎక్కడ కుదరటం లేదు. కానీ అమ్మాయి జాతకంలో మా భర్త అసలు లేడండి. లేదు గురించి ఏం బాధపడకండి, ఈ సంవత్సరంలో మ్యారేజ్ అయిపోతుంది. ఈ అమ్మాయి జాతకంలో అష్టమంలో కుజుడు ఉంటాడు. అష్టమ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి ఈ జాతకంలో కుజదోషం ఉంటుంది. అష్టమ స్థానంలో కుజదోషం. ఈ ఒక కుజదోషం వెళ్ళిపోతే ఖచ్చితంగా మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఈ కుజదోషం వెళ్ళాలంటే ప్రతి మంగళవారము అమ్మవారి గుడిలో వెళ్ళి, అక్కడ అమ్మవారి గుడిలో వెళ్ళి అమ్మవారికి నిమ్మ పండు మాల వేసి సాయంత్రము మంగళవారం 3:30 నుండి 5 గంటల లోపల రాహుకాలంలో ఒక నిమ్మ పండు మాల, తర్వాత నిమ్మకాయలో దీపం, ఒక కాయ తీసుకెళ్ళి 2 దీపాలు వెలిగించి ఆ దేవాలయాన్ని 9 ప్రదక్షిణలు చేస్తూ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి రాత్రి సమయమున అమ్మ ఏదైనా తీయని పదార్థం తిని పడుకోవాలి. ఇలా ఒక 16 మంగళవారాలు చేస్తే ఈ అమ్మాయికు దక్షిణ వైపు నుండి, అంటే ఆ పూర్వ, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ వైపు నుండి వస్తారు. ఆ ఇంట్లో 4వ అబ్బాయి, అంటే జననం, అంటే 4th అబ్బాయి జన్మించింటాడు. అలాంటి అబ్బాయితో మ్యారేజ్ అవుతుంది తల్లి. జీవితం చాలా బాగుంటుంది. కానీ ఈ అమ్మాయి కొంచెం కాంప్రమైజ్ అనేది తక్కువ. ఆ అమ్మాయిలో కొంచెం చేంజెస్ చేసుకొని వస్తే ఖచ్చితంగా లైఫ్ హ్యాపీగా గడిపేయచ్చు. ఇలాంటి చిన్న వ్రతం చేయించండి, ఆ అమ్మాయి నెమ్మదిగా జీవనం చేస్తుంది తల్లి. నమస్తే. ప్రస్తుతం మనకి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. పేరు? ప్రత్యూష అండి. ప్రత్యూష గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ గురించి. మీ నక్షత్రం? చిత్తా నక్షత్రం అండి, 3వ పాదం. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ, బాగున్నారు గురుజీ? బాగున్నాను తల్లి. స్వామి గురుజీ, నాది హెల్త్ గురించి కొంచెం కనుక్కోవాలని. సరేమ్మా. చిత్తా నక్షత్రము, తులారాశి, జాతకమేమో చాలా బాగుంది. భగవంతుడు అన్నీ ఇస్తాడు నీకు. ఆరోగ్యపరంగా చాలా సమస్యలు పెట్టేశారమ్మా. కీళ్ళ నొప్పులు వస్తుంటుంది, నడుము నొప్పి వస్తూ ఉంటుంది, హెడేక్ వస్తూ ఉంటుంది. ఏదో ఒకటి, నేను ఫ్రీగా లేదు అనే పనే లేదు. చక్కగా మాట్లాడతారు, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు మీరు. తర్వాత మీరు మంచి ఎల్ఎల్బి చేసింటే మంచి లాయర్ అయిపోతారు. అంత ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అని, అంటే మాటల్లో ఎవరు గెలవలేరు మీతో. చాలా
ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఉంటుంది. తెలియదు అని ఏమీ చెప్పరు, అన్నిటికీ ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. చాలా బాగుంది జన్మజాతకం. కానీ ప్రస్తుతానికి 7.5 అంటే శని దోషం వల్ల నీకు ఇలా అవుతుంది తల్లి. 4 సంవత్సరాల నుంచి ఆరోగ్యము అంత మంచిగా లేదు. హలో, చెప్పండి. 4 సంవత్సరాల నుంచి ఆరోగ్యం అంత మంచిగా లేదు. ఈ ఒక 4 సంవత్సరాలు అన్ని విధాలుగాను కొంచెం ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ కొన్ని రోజులు ఏదైనా యూట్రస్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం తెలిసి వచ్చిందా తల్లి? ఏం లేదు స్వామి. కొంచెం జాగ్రత్త ఉండండి, మీ జాతకంలో చూపిస్తుంది. ఎందుకంటే శని దృష్టి ఒక గ్రూప్ అయి ఉండే దానివల్ల ఈ హార్మోన్స్ రిలేటెడ్ గర్భకోశానికి సంబంధించినది ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంది. అందువల్ల ముందుగానే మీకు ఏమైనా చిన్న ఒక డౌట్ వచ్చినా కూడా ఏదే ప్రాబ్లం తెలిస్తే హాస్పిటల్లో చక్కగా చూపించుకోండి. అది ముందుగానే మీరు జాగ్రత్త పడితే మంచిది. అంతవరకు వదిలితే ఇప్పుడు ప్రస్తుతానికి మీ 7.5 వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉంది. దీనికి దోష నివారణ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటారు. ప్రతి మంగళవారము హనుమంతుని గుడిలో వెళ్ళి ఒక తౌలపాకుల మాల విచ్చి అక్కడ ఒక తులసి అర్చన చేయించి ఈ తేనెని నైవేద్యానికి ఇవ్వాలి. తేనె ఒక 50 ml అంతా తీసుకెళ్ళి తేనెని నైవేద్యానికి ఇచ్చేయండి. తర్వాత ఆ తేనె కొంచెం ఇంటికి తీసుకొచ్చి ఆ తులసి అర్చన చేయన కొంచెం తీసుకొచ్చి నీళ్ళలోకి 1 టీ స్పూన్ తేనె తర్వాత ఈ తులసి వేసి ఆ నానపెట్టి ఆ నీళ్ళని తాగేయాలి. ఇలా కంటిన్యూస్గా ఈ మంగళవారం అలా 16 మంగళవారాలు చేస్తే అంతలోపునే మీకు పరిపూర్ణంగా శని దోషాల నివారణ అయిపోతుంది. తర్వాత ఆరోగ్య స్థిరంగా మంచిగా వస్తుంది తల్లి, మంచిగా అవుతారు. మీకేం బాధపడిన అవసరం లేదు. అంతేకాకుండా ప్రతినిత్యము మీకు అనుకూలమైతే హనుమాన్ చాలీస్ పఠిస్తూ రాండమ్మా. ఇలా చేసుకోండి, మంచిది అవుతుంది తల్లి. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి. గురుజీ వాళ్ళ యోగక్షేమంలో మీరు మాకేం చెప్పబోతున్నారు? ఈనాటి యోగక్షేమము విశేషంగా ఈరోజు చాలా మంచి అద్భుతమైన రోజు, చాలా మంచి రోజు. మనం ఏమనుకున్నా కూడా ఈరోజు సూర్య ఆరాధన, సూర్య భగవంతుని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఇప్పటికంటూ ప్రస్తుతం పొద్దున్నే అందరూ చేసేసి ఉంటారు. ఇక సాయంత్రం సంధ్యాకాలంలో సూర్యునికి ఆర్తి తీసే దాని వల్ల చాలా మంచిగా జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ పర్వదినాన అంటే ఈ సౌరమాన యుగాది పర్వదినాన ప్రయుక్తం ఈరోజు ఏం చేయాలి? పాపనాశిని. చూడండి, పాపనాశిని అంటే విశేషంగా పంచగవ్య స్నానం చేసేదాని వల్ల. పంచగవ్యము అంటే ఏంటి? ఈరోజు ఎవరే పైన బయట అంటే సూర్య అస్తమించిన లోపలే, సూర్యుడు అస్తమించ కాక ముందటగానే ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపల పంచగవ్యము అంటే ఒక బకెట్లోకి కొన్ని నీళ్ళలోకి కొంచెము గోమూత్రము, గోమాయము, పెరుగు, తర్వాత నెయ్యి, తర్వాత ఈ ఒక పెరుగు, నెయ్యి, పాలు, గోమాయము, గోమూత్రం, ఈ 5 వస్తువులు అంటే గోవు నుండి వచ్చే 5 వస్తువులు, పేడ, ఇవన్నీ వేసి పాలు, పెరుగు, నెయ్యి, గోమాయ, గోమూత్రం, అంతే ఇవన్నీ వేసి స్నానం చేసుకుంటే సాయంత్రము పాపనాశని, సమస్త పాపాలు తొలగిపోతాయి. ఇలాంటి జ్యేష్ఠ పుత్రుడు ఎవరైనా ఉంటే, జ్యేష్ఠ పుత్రుడు అంటే మీ ఇంట్లో ఉన్న మొదటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే అందులోకి కొంచెం బిల్వ పత్రాలు వేసి స్నానం చేస్తే దీర్ఘాయుష్ అవుతుంది. అభ్యంగ స్నానం చేసినంత ప్రతిఫలము లభిస్తుంది. మీ సమస్త పాపదోషాలన్నీ నాశనం అవుతాయి. ఇలాంటి పాపదోషాలు వెళ్ళాలంటే ఈరోజు మీరు అభ్యంగ స్నానం చేసుకోవాలి. ఇలాంటి సువర్ణాకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఈరోజు సాయంత్రం సూర్యుడికి హారతినివ్వాలి. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య పంచద్రవ్యాలైన గోమయం, గోమూత్రం, గోవు పాలు, పెరుగు, నెయ్యి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. పెద్ద కొడుకు తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः नः शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः। ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुक्रमः। ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపల పంచగవ్యము అంటే ఒక బకెట్లోకి కొన్ని నీళ్ళలోకి
కొంచెము గోమూత్రము, గోమాయము, పెరుగు, తర్వాత నెయ్యి, తర్వాత ఈ ఒక పెరుగు, నెయ్యి, పాలు, గోమాయము, గోమూత్రం, ఈ 5 వస్తువులు అంటే గోవు నుండి వచ్చే 5 వస్తువులు, పేడ ఇవన్నీ వేసి పాలు, పెరుగు, నెయ్యి, గోమాయ, గోమూత్రం అంతే ఇవన్నీ వేసి స్నానం చేసుకుంటే సాయంత్రము పాపనాశని, సమస్త పాపాలు తొలగిపోతాయి. ఈరోజు సాయంత్రం సూర్యుడికి హారతినివ్వాలి. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య పంచద్రవ్యాలైన గోమయం, గోమూత్రం, గోవు పాలు, పెరుగు, నెయ్యి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. పెద్ద కొడుకు తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः. ఓకే గురుజీ, చాలా చక్కటి విషయాన్ని వివరించారు. అలాగే ఈ రోజు కాలర్ సమస్యలకు పరిష్కారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఇవాల్టి శ్రీ సాయి పూజా సామాగ్రి ఓంకారం. మళ్ళీ ఓంకారంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.